ఉండు. హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్ర బొంబాయి చట్నీ చేసి చూపిస్తాను. ఆంధ్రాలో బొంబాయి చట్నీ స్పెషల్. అంటే ఇక్కడ తెలియదు, హైదరాబాద్ తెలంగాణ బొంబాయి చట్నీ అంటే ఎక్కువ ఆంధ్ర వాళ్ళకి తెలుస్తుంది. ఇది బొంబాయి చట్నీ ఇడ్లీతో చాలా బాగుంటది. బొంబాయి చట్నీ ఎలా చేయాలన్నది చూపిస్తాను. కళాయిలో ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లి పోపులు వేసి కరివేపాకు వేసి శనగపిండి ఒక దగ్గర పక్కకి వాటర్ లో కలుపుకొని పెట్టుకోవాలి. ఈ పోపు పెట్టిన దాంట్లోని ఈ శనగపిండి వేసి కొంచెం పసుపు కూడా వేయాలి అందులో. ఈ పోపు పెట్టిన దాంట్లో శనగపిండి కలిపి ఉండలు లేకుండా కలపాలి వాటర్ లో. ఈ శనగపిండి వేయాలన్నమాట. దీంట్లో ఉడకబెట్టాలి బాగా. మరీ చిక్కగా అయిపోకూడదు, మరీ పలచగా అయిపోకూడదు అన్నమాట. మీడియంలో ఉండాలి. బొంబాయి చట్నీ చాలా టేస్ట్ ఉంటది. ఇందులో టమాటా వేసుకుంటారు, కంపల్సరిగా టమాటా వేయాలి. కాకపోతే నేను టమాటా కళాయిలో చేశానని చెప్పి నేను వేయలేదన్నమాట. టమాటా కూడా వేయాలి ఇందులో, కొత్తిమీర కొంచెం వేయాలి. ఈ చిక్కగా వచ్చింది కదా, సరిపోతుంది అనమాట. ఇంట్లో టమాటా చట్నీ చేశాను ఇడ్లీ కోసం అని. కొబ్బరి చట్నీ చేశాను. ఈ మూడు వేసుకొని ఇడ్లీ తింటే సూపర్ గా ఉంటది ఫ్రెండ్స్. బొంబాయి చట్నీ ట్రై చేయండి, ఇడ్లీ చాలా బాగుంటది అనమాట. ఆంధ్ర స్పెషల్ ఈ బొంబాయి చట్నీ. అయిపోయింది. ఇడ్లీ స్మూత్ గా మెత్తగా మెత్తగా రావడానికి నేను ఎలా పెడతానన్నది చెప్తాను. ముందు పాత్రలకి కొంచెం నెయ్యి రాసుకొని రాత్రి రుబ్బు పెట్టుకున్న పిండి ఇది. మినప్పప్పు నూక, అంటే ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు నూక వేసుకుంటాను నేను. చాలా మంది ఏంటంటే ఒక గ్లాస్ మినప్పప్పుకి 4 గ్లాసులు నూక వేస్తారు. కానీ ఇలా చేస్తే చాలా మెత్తగా ఉంటాయి ఇడ్లీ అన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు, ఇలా కూడా చాలా మంది చేస్తారేమో. కాకపోతే నేనేంటంటే మెత్తగా స్మూత్ గా రావాలంటే చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక కప్పు మినప్పప్పుకి 2 కప్పులు నూకేసుకుంటే చాలా మెత్తగా వస్తాయండి ఇడ్లీ. పాత్రలో నూనె వాటర్ పోయాలి. వాటర్ పోసి ఇడ్లీలు ఇలా పాత్రలో పెట్టుకోవాలన్నమాట. ఇలా ఇడ్లీ చాలా మంది మందంగా వేసేస్తారు. ఇడ్లీ లావుగా ఉంటాయి ఇడ్లీలు. ఇలా కాకుండా ఇలాగా సన్నగా ఇడ్లీలు వేసుకుంటే మెత్తగా టేస్ట్ గా ఉంటాయి అన్నమాట. చాలా మంది ఒక్కొక్క ఇడ్లీ 3-4 ఇడ్లీ సరిపడా పిండి వేసి లావు ఇడ్లీ పెడతారు. చిన్నపిల్లలకైనా సరే ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఒక 10 ఇడ్లీ అయినా సరే అంత మెత్తగా వస్తాయి ఇడ్లీ. వాటర్ పోసి దానిలో ఇవి దించాలన్నమాట. దించి ఆవిరికి ఇడ్లీ ఉడకనివ్వాలి. అయిపోయింది. ఎలా వచ్చాయో చూపిస్తాను నేను. ఇడ్లీ చాలా మెత్తగా ఉంటాయండి. ఒక కప్పు మినప్పప్పుకి 2 కప్పులు నూక వేసుకుంటేనే ఇడ్లీ చాలా మెత్తగా ఉంటాయి. హెల్దీ కూడా అన్నమాట. నూక ఎక్కువ వేయకూడదండి. చాలా మంది నూక ఎక్కువ వేసేస్తారు. రోడ్ సైడ్ హోటల్స్ లో గాని చాలా మంది అన్నమాట. మీరు ఇలా ఇంట్లో కాబట్టి ఫ్యామిలీకి పెట్టుకుంటారు కాబట్టి ఒక గ్లాస్ మినప్పప్పుకి 2 గ్లాసులు నూక వేస్తే చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట ఇడ్లీ. చూడండి ఎంత స్మూత్ గా వచ్చాయో ఇడ్లీ. ఇడ్లీ బొంబాయి చట్నీ, టమాటా చట్నీ, కొబ్బరి చట్నీతో కలిపి తింటే ఇంకా చూడండి ఇడ్లీ చాలా స్మూత్ ఉంటాయి అన్నమాట, మెత్తగా. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినంత మెత్తగా ఉంటాయి ఇడ్లీ. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటది అన్నమాట. ఈ 3 చట్నీలతో తింటే సూపర్.